తెల్ల వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తెల్ల వంకాయలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మంచి నూనె, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు, పంచదార. తెల్ల వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 గంట నూనె పోసి కాగాక 1/2 కప్పు పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో ఇంకొంచెం నూనె పోసి కట్ చేసుకున్న 1/2 కేజీ వంకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి చీలికలు, వంకాయ ముక్కలు, వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకొని 1/2 గ్లాస్ వాటర్, 2 కప్పుల చింతపండు పులుసు పోసి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్, తగినంత ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 గరిటె నూనె పోసి కాగాక ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి పోపు వేగాక కలిపి ఉంచిన పచ్చి పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచిన పచ్చి పులుసులో ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో నోరూరించే తెల్ల వంకాయలు పచ్చి పులుసు రెడీ.